నమస్తే నేను సిరి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన ఊహల పల్లకిలో తేలి ఆడుతున్నారని చెప్పుకోవాలి. ఏంటంటే ఇంకా ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని చెప్పేసి మస్తు అయితే ఆయన ఊహలో అంటే ఇమాజినేషన్ వరల్డ్ అని అంటారు కదా, ఆ ఇమాజినేషన్ వరల్డ్ అయితే ఆయన ఊహలో తేలుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ అని అంటే ఆయన మధ్యంతర ఎన్నికలు అనుకుంటున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పేసి ఆయనకి కొంచెం ఎవరైనా చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అది వేరు ఇది వేరు అని. సో దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ కొంచెం తన ఊహలకి కొంచెం రెక్కలు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. కొంచెం ఊహల్లో తేనె ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ అనగానే ఆయన మధ్యంతర ఎన్నికలు వస్తున్న ఏపీలోకి అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. మరి దీన్ని అసలు మనం ఎలా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ గురించి మాట్లాడుకోవాలి. దీన్ని మనం విశ్లేషణలోకి వెళ్లే ముందు ఆయన మైండ్ సెట్ గురించి చాలామంది ఆ పార్టీలో వాళ్ళే రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఇల్లుస్ట్రేషన్లో ఉంటారు, అంటే ఊహాల్లో తేలియాడుతుంటారు అనేది, ఊహాలోకంలో ఉంటారు అనేది. రెండేంటంటే కొంతమంది చెప్పేది ఏంటంటే అతను పైన ఆత్మలతో మాట్లాడుతుంటారు. చాలాసార్లు మనం చూసాం కూడా వీడియోలో సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు. ఆత్మలతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎర్లీ మార్నింగ్ ఆత్మలతో మాట్లాడతారంట. ఆత్మలు చెప్పేదాన్ని బట్టి ఈయన డెసిషన్స్ తీసుకుంటారంట అనేది ఒక మాజీ చీఫ్ సెక్రటరీ కూడా చెప్పారు ఆ మాట. ఆయనకి ఎవరు ఒక ఐఏఎస్ చెప్పారని, ఒక ఐఏఎస్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో షేర్ చేసుకున్నారు తన అనుభవాన్ని. దాన్ని బయట పెడితే ఆ సోషల్ మీడియాలో రకరకాలుగా దాన్ని చిలవలు పొలవలు చేసేసారు. సరే, ఎనీహౌ జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే దానికి అదొక ఉదాహరణగా నిలిచిపోయింది. ఇక ఆయన తాను అనుకున్నది జరగాలి, నేను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అంటారు సామెత, ఆ టైప్ నేచరు అనేది ఒకటి. పక్కా బిజినెస్ మ్యాను అని చెప్తుంటారు. అంటే ఈ క్షణంలో నాకు ఇతని వల్ల ఏ బెనిఫిట్ ఉంటుంది, ఇతను నాతో మాట్లాడాడు గంట, ఈ గంటలో ఇతన్ని ఎలా సేల్ చేసుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారు అనేది. ఇప్పుడు ఈవెన్ కొలికలపూడి శ్రీనివాసన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన కూడా ఒక సందర్భంలో ఆయన థాట్స్ గురించి చెప్పారు. అందరూ పబ్జీ ఆడుకుంటారు అనుకుంటున్నారు, కాదు, ప్రతి క్షణం అతను రాజకీయ గేమ్స్ తర్వాత బిజినెస్ గేమ్స్ ఆడుతూ ఉంటారు అనేది. సో అలాగా ఆ బిజినెస్ గేమ్స్ ఆడాలన్నా లేదంటే ఎదుటి వ్యక్తుల్ని సేల్ చేసేసేయాలన్నా చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, నిన్ను నిలబెట్టి అమ్మేస్తారు తెలియకుండా, నేను ఎదురుగా నిలబెట్టి తెలియకుండా అమ్మేస్తారని. ఆ టైప్లో ఆయన మైండ్ సెట్ ఉంటుంది అనేది కొంతమంది చెప్తుంటారు. సరే, ఏదైనా సరే ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. రకరకాల వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, ఎవరికి అర్థం కాని మనిషి లెక్క ఇంకంతే, రకరకాల వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అతను ఒక సపరేట్ అనుకోవాలి, సమాజానికి అతీతంగా ఉంటారు. అందుకే ఊహల్లో ఆయన తేలియాడుతున్నారు. అంటే ఏదైనా ఒక విషయం తెలియగానే దాన్ని తన ఊహలకి అనుగుణంగా స్కెచ్ మలుచుకుంటాడు. మలుచుకొని ఆ పక్క వాళ్ళని ఏ విధంగా ఈ స్కెచ్లోకి తీసుకురావాలి, ఈ చదరంగంలోకి తీసుకురావాలి, ఆ చదరంగంలోకి వచ్చినటువంటి వాళ్ళతోటి చెక్ ఎలా పెట్టాలి, ఇదే ఆలోచిస్తుంటారు ఆయన. అందుకే 2019 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీని ట్రాప్లో వేసేసారు ఆయన. చాలా చాకచక్యంగా వేశారు. ఎలా వేశారో తెలుసా నీకు? 2019లో జనరల్ ఎలక్షన్ టైం చూసుకున్నారు. టైం చూసుకొని మేము మా ఎంపీలు మేము రాజీనామా చేస్తున్నాము ప్రత్యేక హోదా కోసం, మీ ఎంపీలు కూడా మీరు రాజీనామా చేసి మీరు ఎన్డీఏ నుంచి బయటకు వస్తారా రారా అనేటువంటి డిమాండ్ పెట్టారు. ఆ రోజున ప్రత్యేక హోదా ఉద్యమం అనేది పెద్ద ఎత్తున సెంటిమెంట్గా మారింది. అనివార్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయట రావాల్సి వచ్చింది. ఎన్డీఏ నుంచి బయట రావడంతో 2019 ఎన్నికల్లో ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ. అంటే జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తెలివిగా చేశారు ఆ ట్రాప్ అంటే, ప్రత్యేక హోదా కోసం రిజైన్ చేయాలనుకుంటే 2 years ముందు చేయాలి, లేదా ముందే ఆల్మోస్ట్ 1.5 years ముందే చేయాలి. కానీ జనరల్ ఎలక్షన్ వచ్చేదానికి టైం చూసుకున్నారు. రిజైన్ చేస్తే 6 months తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా, ఉప ఎన్నికలు పెడతారు కదా, కాబట్టి ఈ 6 నెలలు గ్యాప్ చూసుకున్నారు. ఈ గ్యాప్ చూసుకొని జనరల్ ఎలక్షన్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి ఆలోచించి, సో ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, జనరల్ ఎలక్షన్ ఎప్పుడు వస్తాయి అని డేటు పక్కాగా తెలుసుకున్న తర్వాత ఉప ఎన్నికలు రావు అని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ ఎంపీల చేత రాజీనామా చేయించారు. అలా ఉంటుంది అన్న స్కెచ్. సో ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేటువంటిది ఢిల్లీలో ఒక తీర్మానం చేశారు కేంద్ర క్యాబినెట్లో, జమిలీ ఎన్నికలు వెళ్దాము అని చెప్పి. ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటి ప్రస్తావన ఇదేదో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వచ్చినటువంటి ప్రస్తావన కాదు. ఆల్మోస్ట్ 40 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇది జమిలీ ఎన్నికలు అనేటువంటిది. దాని మీద రకరకాలుగా
మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2019లో గెలిచారు, మళ్ళీ 2023 మూడోసారి కూడా ప్రధానమంత్రికి గెలిచారు. కాబట్టి 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి వెళ్దాము. అంటే ఆయన క్యాబినెట్ ఆమోదించినటువంటి అంశం ఏంటి తెలుసా? ఒకసారి ఎంపీ ఎలక్షన్స్, ఒకేసారి అన్ని రాష్ట్రాలకి ఎలక్షన్స్. ఇది చిన్న ట్విస్ట్. అటు ఎంపీకి ఇటు ఎమ్మెల్యేకి ఒకేసారి కాదు, దేశం మొత్తం ఎంపీలకు ఒక తేదీన ఎలక్షను, ఎమ్మెల్యేలందరికీ అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎలక్షను. ఇది ఆ క్యాబినెట్లో చేసినటువంటి తీర్మానం. దాన్ని వీళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు? అటు ఎంపీకి ఇటు ఎమ్మెల్యేలకు అందరికీ ఒకే రోజు ఎలక్షన్ అనేది చేసుకున్నారు. సరే, ఒకే రోజు ఎలక్షన్ జరిగినా జమిలీ ఎన్నికలకు పోవాలంటే ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఉంటాయి కదా, ఈ ప్రభుత్వాలు అర్ధాంతరంగా ప్రభుత్వాలను డిజాల్వ్ చేయరుగా. డిజాల్వ్ ఎట్లా చేస్తారు? చేయరు కదా. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు కొన్ని రాష్ట్రాలకు జరగాలి. మహారాష్ట్ర, ఢిల్లీ ఇలాంటి దాదాపు 5-6 రాష్ట్రాలు ఉన్నాయి. హర్యానాకి అలాగే జరుగుతున్నాయి, అలాగే జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నాయి. మరి ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేస్తారా? ఎప్పుడైతే జమిలీ ఎన్నికల బిల్లు వస్తుందో అప్పుడు కట్ ఆఫ్ డేట్ ఒకటి పెడతారు. ఏ కట్ ఆఫ్ డేట్ పెడతారు? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కదా, దాన్ని ఆ డేట్ ఏదైతే ఉందో జూన్ డేట్ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేస్తారు. ఆ రోజు నుంచి రాష్ట్రాలు విడిపోయినట్టు, ఆ రోజు నుంచి రూలింగ్ వేరు అయినట్టు. అంతే తప్ప డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా చిదంబరం ప్రకటించారు, ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉండి. ఆ రోజు నుంచి కాదుగా. అపాయింటెడ్ డే అంటారు దాన్ని. అపాయింటెడ్ డే ఆ రోజు నుంచి కాదు, జూన్ నుంచి అది విడిపోయినటువంటి రోజు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ బ్యాచ్కి తెలియాల్సింది ఏంటంటే, క్యాబినెట్లో జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లుని పాస్ చేశారు, నిజమే. ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టాలి, పార్లమెంట్లో పాస్ చేయాలి. పార్లమెంట్లో పాస్ చేసి ఏం చేస్తారు? 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అనేది ఆల్రెడీ పార్లమెంట్ ఆమోదించింది కదా. పునర్విభజన జరగకుండా ఎన్నికలకు వెళ్తారు? అసలు నియోజకవర్గ పునర్విభజన జరిగిన తర్వాత ఎలక్షన్కి వెళ్తారు కదా. ప్లస్ మహిళా రిజర్వేషన్ 33% ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రామిస్ చేశారు కదా, అది 2029 తర్వాత ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు కదా చట్టసభల్లో. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ కావాలంటే 2029 ఎలక్షను, అది జమిలీ ఎలక్షనా జనరల్ ఎలక్షనా ఏదన్నా కానీ, ఈలోపు ఏం చేస్తారు? ఒకవేళ ప్రభుత్వాలు ఏదన్నా ఇప్పుడు మిగతా ప్రభుత్వాలకు ఏదైనా కానీ ఆ రోజుతో అయిపోతే దాన్ని సుప్త చేతనావస్థలో పెట్టే అవకాశం ఉంది కొన్నిటిని. బట్ 2029 ముందు జమిలీ ఎలక్షన్ వచ్చే అవకాశం లేదు. 2029 తర్వాతనే జమిలీ ఎలక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రకటన రావచ్చు, పార్లమెంట్లో నీకు ఒక తీర్మానం చేయొచ్చు. పార్లమెంట్లో తీర్మానం చేయడానికి కూడా అవకాశం లేదు జమిలీ ఎన్నికలకి. ఆ స్థాయి మెజారిటీ ఇప్పుడు లేదు ఎన్డీఏకి లేదు, బీజేపీ కదా, ఎన్డీఏకి లేదు. కారణం ఏంటంటే 2/3 మెజారిటీ కావాలి. అటు లోక్సభలో లేదు, అలాగే రాజ్యసభలో లేదు. నీకు జమిలీ ఎన్నికలు కావాలంటే నీకు ఎన్డీఏలోనే చాలామంది సపోర్ట్ చేయరు. అందరూ సపోర్ట్ చేసినా కానీ బిల్లు పాస్ కాదు. అది ఆల్రెడీ ఆడ నెంబర్ గేమ్ చెప్తుంది. లోక్సభలో రాజ్యసభలో ఉండే నెంబర్ గేమే చెప్తుంది. సో అది అసలు సాధ్యం కాదు. సరే, ఒకవేళ సాధ్యం అయింది అనుకున్నాం, నరేంద్ర మోడీ ఏదో చేసి మిరాకిల్స్ సృష్టించేసి ఏదో సాధ్యం అయింది అనుకున్నాం. సాధ్యమైనా కానీ ఇమీడియట్గా ఎలక్షన్ పోమని చెప్పి తీర్మానం చేయరు. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ టీంకి తెలియదేమో, ఇమీడియట్గా పోమని చెప్పారు. 29లో జమిలీ ఎలక్షన్స్ అంటారు. 29 జమిలీ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించి ఆ నెక్స్ట్ రాబోయేటువంటి 2 years ముందు రాబోయేటువంటి వాటికి ఎలక్షన్స్ అబియన్స్లో పెట్టి వాటిని అక్కడ తీసుకెళ్తారు. అంతే తప్ప ఉన్న ప్రభుత్వాలు డిజాల్వ్ చేయరు. ఉన్న ప్రభుత్వాలు డిజాల్వ్ చేసే అధికారం లేదు. రైట్. సో దీన్ని అడ్డుపెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాన్ని తనకు అనుకూలంగా చెప్పుకుంటున్నాడు. ఏం చెప్తున్నారు? జమిలీ ఎన్నికలు అనేవి వస్తున్నాయి, జమిలీ ఎన్నికలు ఇప్పుడు పార్లమెంట్ పాస్ చేస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మధ్యంతర ఎన్నికలు వచ్చేస్తాయి. ఈ మధ్యంతర ఎన్నికలు వస్తాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిది ఇంకొక సంవత్సరమైన గవర్నమెంటు, కాబట్టి మీరు పార్టీ నుంచి వెళ్ళొద్దు అంటే పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అందరూ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. పార్టీ ఖాళీ అయిపోతుంది, దుకాణం బంద్ అవుతుంది, పార్టీ ఆఫీసులు తాళాలు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యంతర ఎన్నికలు జమిలీని కాస్త మధ్యంతర ఎన్నికలుగా డైవర్ట్ చేసేసి మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు మనకి
సో మనకు మంచి భవిష్యత్తు ఉంది. 2029 కాస్త కన్ను మూసి కన్ను దశలో అయిపోద్దని చెప్పి అన్నారు కదా. ఈసారి సగం కన్ను అయిపోయే లోపలే మన ఎలక్షన్స్ వచ్చేస్తాయి, సగం కన్ను తెరిచే లోపలే 2025లోనే ఎలక్షన్స్ వస్తాయి అని చెప్పి ఆయన చెప్పి ఆ లీడర్స్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు, సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది అసాధ్యం, అవాస్తవం, అది జరగని పని. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.